లేవు పొద్దెక్కింది లేవు ఈ నీళ్ళు పోతా అన్నది లేదు ఏది లేదు పన్నుడు ఎప్పుడు పొద్దెక్కరాక పాడగాను కంటి నిండా నిద్రపోని అబ్బాని ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటానో కంటి నిన్న నిద్ర లేదట అబ్బాయి బాచలు అయినా నీకేం రోగం పుట్టిందే నేను అంటే నీ కళ్ళే ఉరువాయి దిక్కు వల్లదారా దిక్కుమాలోడా ఎంత టైం అవుతుంది ఒక్కొక్క మొగాలు చూడుకో వాళ్ళ పిల్లలు ఊరు చల్లుతుంటే నీళ్లు పోతారు నువ్వు ఎప్పుడైనా వేసినావా నీ అవ్వ నేను 3 పూటలు తిని నడింట్లో పట్టాను కానే పొద్దున లేచి సాయంత్రం దాకా పని చేసి వస్తలేనానే నీకు గింత కూడా నన్ను చూస్తే గోస అనిపిస్తలేదానే నన్ను చూస్తే నీకు గోస అనిపిస్తావా మరి నువ్వు గట్టిగా మాట్లాడనుకో కొరకాసు బట్టి మూతికొత్తుతా అమ్మా ఏమనుకుంటారవా ఎటు చల్లుతారవే అంతగానం కోపం ఉంటే నా మీద పోయి అన్ని కాలడ్డ మాటలు మాట్లాడుకుంటా మీద చల్లుతాను అంతా పెన్న నీళ్ళన్ని వాళ్ళు పొయ్యి కన్నా కూర్చున్నావు అదే చలి పెడతాను కూర్చున్నా రాజబొమ్మ బాగానే పెడతాను సరే ఊళ్ళో ఎవరికి ఎత్తలేదు నీకు పెడతాను సరే నీ అవ్వని నన్ను చూస్తేనే ఓరుగో కాదే ఒక్కొక్క మొగోడు పని చేయకుండా 4 పూటలు కమ్మగా అంటి పెడతారు పిల్లలు నీ అవ్వ పొద్దున రాక నీ కట్టం చేసేస్తే నన్ను ఓరుగో నీ అవ్వని ఇవాళ ఏమన్నా పని ఉన్నదా లేదానే కదా పొద్దుక్క రకమన్నా కొద్దిగా ఆగితే ఏమైతుంది ఇంట్లో పని లేదా ఇంకా పని బోలుదామన్నా నీ లంగాలు విన్నానే మళ్ళీ పోయిన నీళ్ళు వస్తానండి నీ అబ్బని పెంకందుకొని చంపితే అంత తిరిగినట్టు తిరగాలి లోటు అనుకొని చంపుతా ఏంటి మాట బాగా మాట్లాడతాను ఏంటి మొగలు విన్న శైలి పడతాడు మొగలు చూడు మొగం మీద అద్దరు రాదు వెళ్తాయి నీ అబ్బా మాట అక్క అక్క అంటానేంది నీ అబ్బ అక్క చెప్పులు చూడు చెప్పులు చూడు ఓ రీతి లేదు రివాజు లేదు గడ్డి చెక్కుమంటే గడ్డి చెక్కు లేదు ఏం లేదు నువ్వు నేను పొద్దున్నాక పోయి ఏం చెప్తానే చీపురు పట్టి కొడితే ఎందుకు పోతానే చుట్టూ మాటలు మాట్లాడతానే అబ్బో చేసుకుంటే ఈ కప్ప మూతన్నా చేసుకుంటా లేకపోతే చచ్చిపోతాని 6 రోజులు అన్నం తినలేదటగానే నువ్వు చుట్టూ మాటలు మాట్లాడతావు మొగంతో మాటలు గవ్వేనా మెడల్ గిట్టి ఇస్తా ఇంకో తప్ప మాట్లాడితే బొమ్మ మొగలంటే విలువలేదు అంటే నేను ఒక్క మాట అంటే నువ్వు నన్ను కొడతావానే అప్పుడు ఎంత మంచిగా ఉన్నవే లే చాలాగు ఉడుకు నీళ్లు పెట్టానా ఇంకో 10 దాకా వండు పొద్దున్న దాకా చేసేసి వచ్చినావు నీ అవ్వ నేను ఆడుకుంటానా తాగదందుకు వెళ్ళినా తిరగదందుకు వెళ్ళినా ఎవరైనా శోభలు పెట్టినా సంట ఎంత గింత ఒక్క గంట సేపు అంటే గంటనే అన్నావు ఎంత ఎంతసేపు ఒత్తుకోబట్టి ఇంకో సుశీల నాకు బీపీ గిట్ట లేచింది అనుకో నీకు విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటా సర్వనాశనం చేస్తావు సర్వనాశనం సర్వనాశనం నిన్ను చేసిందానే నీ సొమ్ము ఏమన్నా తిన్నానే అబ్బాయి మొగడంటే ఇంత విలువ లేదు ఓ బొవ్వా ఎవడన్నా చూస్తే ఇజ్జమానం పోతది నీ అక్క నీ బొక్కలు ఇరగొడతా నువ్వు రా అమ్మ దిక్కువాడు ఉండు మా అమ్మగారు ఇంటికి పోతా ఎట్లా పడతా అట్లనే కొడతాను ఎటు పోతావే నిన్నేమన్నానే కట్టెలు పెట్టి మొత్తం పలకొచ్చి నేను నిన్ను ఎక్కడికి పోతావు పోతా నేను పోతా నడువమ్మా ఈపు వలగానే చేసుకుంటాను ఇంకో చేసుకోపో నీ అబ్బ మరి మొగన్ని పట్టుకొని కట్టనంటావానే నా కోపం రాదా మనకు పనులు టార్చర్ చేయవా పొద్దుకెళ్ళమంటావా ఇగో బొమ్మ నువ్వు 10 లక్షల కట్టం తెచ్చినావని రుబాబు చూస్తానవని అయినా నీ వాళ్ళు 10 లక్షలు ఇస్తే నీ నగలు దిగేసుకున్నానే మొత్తం నీ నిన్న పెట్టుకున్నావా అనే పెళ్లి ఖర్చు కూడా నేనే పెట్టుకున్నా అర్థమైందా ఇష్టపడి చేసుకున్నప్పుడు పెట్టుకోవాలి మన కోసం మరి మొన్న ఏమో అంటాను మొన్ననే నీ పలగాలే 10 లక్షలు చేయలేదా కట్టమంటాను నీ అవ్వ నీ రూపాయి నేను తిన్నానే మొత్తం బంగారం నువ్వే దిగేసుకుంటావు కాదే నా బంగారం నీకు కాదా ఎవరికి మరి నేనే కదా నల్ల పూసల గొలుసు పుత్తలు తాడేసుకొని ఊళ్ళో తిరుగుతానా కమ్మలు మాటిలు పెట్టుకొని అరే నీ బంగారం వేసుకుంటే నీకు విలువ కాదా ఏం విలువ ఇంట్లో మొగండి కొడితే నాకు విలువ పోదానే నడు పోదండా
అత్త వరావా రాను. పోవే పీకు పోతా. నీ అబ్బా భయపడతా అనుకున్నావు, పోతా. ఉంటా పో, మా బావ ఇంటికాడనే. మస్తు చూసినా బొమ్మ కుక్క బెదిరించట చెప్పెత్తుకపోయిందట నీ అబ్బని పో నువ్వే వస్తావే పైలం టీచర్ అమ్మా ఏమన్నది విన్నావా అంగన్బల్లే నిన్న మాగని మంచిగా గుడ్లు ఇచ్చింది కదా పొద్దు మాపు తినాలే ఇవి జల్ది ఒడగొడితేనే మళ్ళీ మనం వచ్చి అడిగితే ఇంకిన్ని ఇత్తది తింటది నా తెలియదా? తిను తిను అని చంపుతా అంటావు. నీకు అనేది నేనా నువ్వా? అయ్యో నువ్వే గాని నీ గురించే చెప్తాను కాదు తిను తిని అని కడుపులో పోరం నొప్పిలేస్తా, నాకు నొప్పిలేస్తా. నీకేమైతుంది? నువ్వు తిను నా వంతకు. అయ్యో ఆకలైనా కొద్దిగా తినాలి పొద్దంతా తినాలి ఎవరద్దా అంటారు నిన్న ఎవరన్నా అద్దనేటోళ్ళు ఉన్నారా నువ్వు ఉండు, పక్కకుంటూ ఉండి తినిపి. నాకు ఉంటలేనా ఏడుంటానో బజార్లో పట్టుకొని పోతాను. ఏమైతుంది ఏందైతుంది? దీనికి ఏమన్నా అయిందని చూస్తాను. ఎందుకు చూస్తలేను ఆ బయట పని చూసుకుంటానా మళ్ళీ నిన్ను నడుచుకుంటలేనా చూస్తాను. ఇగో చూడు పొద్దుమాపు మంచిగా గుడ్లును పండ్లు పాలు అవి అన్ని తినాలే నీకు ఏ కావాలన్నా చెప్పు నేను అన్ని తీసుకొచ్చడానికి నేను లేనా తీసుకొస్తాను. విన్ని చెప్పడానికైతే బాగా వస్తాయి మాటలు. అయ్యో మళ్ళీ మీ అవ్వచ్చు ఏమంటది మా అల్లుడు మంచిగా అరుచుకుంటుండో లేదో మా బిడ్డను అనదా మా అవ్వ ఏమన్నదిరా? నువ్వు మంచిగా చూసుకున్నాక మా అవ్వ ఎందుకంటే ఇగో నువ్వు మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా మందులు వాడితేనే మనకు పిల్లగాళ్ళు పుట్టే పిల్లగాళ్ళు లడ్డుకు లడ్డు పుడతారు నా లెక్క ఇగో బరిగ వాళ్ళు ఉంటే ఎట్టుంటాయి చెప్పినప్పుడు వినాలనే ఏమన్నా అంటే మాటకు మాట జవాబిస్తావు నువ్వు రోడ్డు మీద. అయ్యో చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక ఏంటి మొదలు కొట్టిండు పోతాను కొట్టిండు అదే ఆయనకి బాగా పడిపోచ్చి. అవునే నేనేమన్నా అంటే ఉట్టేనే కోపానికి వస్తావు గాని నీకు గవర్నమెంట్ నౌకరు ఉన్నదా నాకు గవర్నమెంట్ నౌకరు ఉన్నదే గవర్నమెంట్ సొమ్ము తినంటే బాకి ఉండానే అంగన్వాడీ ఈ గవర్నమెంట్ గుడ్లు అవోటి ఓటి మీ అసంటోళ్ళకి ఎందుకు ఇస్తాందే మంచిగా మీరు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా టైం టు టైం తిని మంచిగా పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టాలని ఇస్తాంది తినాలని ఏమనద్దు అంటారు కక్కొచ్చేదాకా తినాలి చెప్పొచ్చినావు బానాడు నవ్య ఆగు. ఇప్పుడు ఎన్నేళ్ళు పొద్దులు ఉంటాయా? పర్లేదు సుశీల 8 నెలలు ఇంకా. ఇదిరా పిల్లగా మంచిగా చూసుకుంటానా? ఓ మంచిగా చూసుకుంటానా. అయితే గాని ఎటు చేస్తారు? అంగన్వాడీ చేస్తా. ఎందుకు? ఇగో గుడ్లు ఇచ్చిర్రు. గుడ్లు ఇచ్చిర్రా? మాకు ఇస్తలేరుగా. మీకెందుకు ఇస్తారు అదినే? అగో మీకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యారు పిల్లగా? ఇగో గిట్లా ప్రెగ్నెంట్ అయితే ఇస్తారు. అవునా? గిట్లా కావన్నా? సరే పోరు పోరు గుడ్లు అందుకొని తిని పోరు. సరే పాయ్ మెల్లగా అడుగులు అడిగేయాలి మెల్లగా. కొత్త పెద్ద ఉందిగా నా గుడ్డు రావాలంటే ఇంత పెద్ద బొత్త రావాలి. మావ నువ్వు అడుగుతా ఎట్లయినా మంచిదే. నా మొగని అలా అడగాలి. నీ అవ్వ ఉత్తగా అంగన్వాడి కోడిగుడ్లు ఎందుకో కొట్టుకోవాలి గవర్నమెంట్ సొమ్ము. అయినా నేను ఈతలు కొట్టుకుంటూ పోతుందిగా మా అవ్వగారి ఇంటికి పోతా అని. ఇప్పుడు ఇంటికి పోతే కొడుతుడో ఏందో. ఏ బుదరికిత్తా ఉత్తగానే బుద్దుతాడు. నీ అమ్మ కోడిగుడ్లు తెచ్చుకోవాలి. అక్క పోతే పో నువ్వు పోతే నేను భయపడతాను అనుకుంటానా 2 కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తింటా నీ అవ్వని జాబిల్లికి వెన్నెలగిస్తా మబ్బులకు చీకటినిస్తా కొత్త సిగ్గు నీకివ్వను నీ వాకిలికి ఇస్తాను ఇన్ని నాళ్ళు దాచుకున్నా కన్యతనం నీకివ్వను ఇన్ని నాళ్ళు దాచుకున్నా కన్యతనం నీకివ్వను కొన్ని నాళ్ళు వేచి ఉన్న నీ కుర్రతనానికి ఇస్తా నీకు నా చెలిమిస్తా చెలిమిలో చలువిస్తా కొద్దిగా అలుసిస్తా అది వేనాక సంబరం అనిపిస్తాను పాటలు వస్తాయి ఓ అని గౌరవంగా ఇస్తాను ఏంది బాకీ అందుకొని చంపితే బలత్త పడాలి బొమ్మ పోతా అని ఉరికినావు కదా పీకో ఇంకోని కానీ కదా ఎట్లా బండి నువ్వు ఇక రా. రాను రావే ఏంటి నాకు పంచదెత్తా తిరిగి పిస గిట్ల లేచింది ఏంది ఫోన్గా తిట్టుకుంటావేంది ఇప్పుడు రా
ఓయ్ ఓయ్ అంటాంది. కూసో. చెప్పు. నీకు ఒకటి చెప్పన్నా, ఏంటిది? మరి తిట్టద్దు. చెప్పు కావాలడే, తిట్టద్దని నెత్తుకొక్కుతున్న పెయింట్ ఇట్లా పడ్డా ఏంది? ఏంది కాదు, మరి చెప్పు. ఇంకా రమేష్ గారు ఉన్నాడు చూడు, ఉన్నాడు. అలా నవ్య ఉన్నది చూడు, ఉన్నది. ఆ నవ్యకి ఇంత పెద్ద కడుపు వచ్చింది. అగో దేవుడానికి తొందరగా ఇచ్చుడు కడుపైంది, మనం ఏం చేద్దామే? నాకు కావాలి. ఓ పిసదానా, అది అంగట్లో పోయి కొనుక్కొచ్చుకొని పెట్టుకునేది అంటారా ఆయన కాడుపు అంటే? దేవుడి అన్నే దేవుడు కనకరించితేనే మనకైతది. దేవుడు కాదు, మంచిగా గవర్నమెంట్ సొమ్ము తినొచ్చి అంగన్వాడీలో గుడ్లు ఇస్తారట, పాలు ఇస్తారట, సత్తుపిండి కూడా ఇస్తారట. నాకు కావాలి. ఏంది గుడ్ల కోసం కడుపు తెచ్చుకుంటా అంటానవా? ఆయన మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడే, వాళ్ళకైంది వాళ్ళు తెచ్చుకుంటారు. నీ గుడ్లు కావాలంటే దుకాణంలో కొనుక్కొస్తా తీయరాదే? నాకేమద్దు, అంగన్వాడి గుడ్లు కావాలి. సరే అంగన్వాడీలో కూడా కొనుక్కొచ్చి ఇస్తుంది. కోనుడు అద్దే ఫ్రీగా ఇస్తారటనే కడుపు అయితే. అరే వాళ్ళకు కడుపు అయితే ఫ్రీగా ఇస్తారు కానీ మనకెందుకు ఇస్తారే? నువ్వు పోయి మేడం అడుగుపోయిస్తుందో. నాకేం చేద్దావు నాకు తెలియదు, నాకు గుడ్లు కావాలి. నీ అక్క గుడ్లు కావాలంటే ఊళ్ళో ఎవరు ఉన్నదే? ఇంకో గా మహేష్ గారు ఉన్నాడు, వాళ్ళ భార్య కడుపుతోటి ఉన్నది. ఓ 4 గుడ్లు బాగా కత్తా, మళ్ళీ నా పెళ్ళానికి కడుపు కాగానే మీకు ఇస్తాట. ఏమంటావు? నాకేమద్దు, ఇప్పుడు కావాలి, నాకే కడుపు కావాలి. నువ్వు పిచ్చదాన్న కడుపు కావాలంటే నేను ఎటు అనుభవాన్ని ఏడాని తిరగాలే? అరే నువ్వు తెలిసి మాట్లాడతానవా తెలియక మాట్లాడతానవా? పిసకి ఇట్లా లేచిందా? కడుపు కావాలంటే గట్టిగా నువ్వు ఎవరన్నా చూస్తే నన్ను ఉత్తోడు అనుకుంటాడే. ఉత్తోడు అనుకున్నా మంచిదే, ఏమనుకున్నా మంచిదే. నాకు అంగన్వాడి కోడిగుడ్లు కావాలి. ఆ నవ్య చూడు పో, రోజు పోయి తెచ్చుకుంటానట. నాకు కావాలి. అరే అంగన్వాడి టీచర్ ఎవరో నేను బతలాడు మా తీసుకొస్తే తీయరాదే? నాకు బతిలాడు రాదు, నేనే రోజు పోవాలి తెచ్చుకోవాలి. అరే కడుపు అయితే ఇస్తారే తల్లి, నేనేం చేయాలి? నేను ఏ బయట దొరకాన్నే? ఈ అక్క లొల్లి పెట్టిందా? నువ్వు ఇంట్లోకి పోయినా అయిపో కదా, బజార్కి ఎందుకు పోయినావు? నన్ను ఎందుకు బాధ పెడతానవే? కావాలి. అరే ఇక చిన్న పిల్ల ఏడిచినట్టు ఎడతానమేందే? గుడ్లు అంటే 4 డయాలు కొనుకొచ్చి పెడతది, రోజుకు 4 తిను. నాకేమదు, నాకు అంగన్వాడి కోడిగుడ్లు తింటేనే బలం వస్తుందట. పాలు తాగితేనే బలం వస్తుందట. రోజుకు 3 కోడిగుడ్లు తింటే గిలాసెడు పాలు తాగుతానే. నీకు బలం లేదు, అయితే లెక్క ఎండకపోయినావానే? గుద్దు గుద్దుతే ఇంకో బాత్రూమ్ లో పడాలి. ఏమనుకుంటావు అమ్మ? పిసగిట్ట లేచిందా? నన్ను ఒరియకు, నన్ను ఒరిచిన అనుకో నీ అక్క ఇంకా మంచం 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 లేవా చేస్తా నీ అబ్బని. విన్నావా? నువ్వు గిట్టను ఉడతామానే కంట్రీలో ఉన్నావు బేట. నీవేస్తే గూడి తప్పలు కావాలమ్మా. ఏమనుకుంటారు? మంచిదే, నాకు కావాలి. నీ దండం పెడతానే. అరే దిక్కువలగానే ఉన్నావు కానీ నువ్వు. నాకు అంగన్వాడి కోడిగుడ్లు కావాలి. నీ అంగన్వాడి కోరుకుంటా అంగవాడ నాన్న ఎక్కడికైనా పోయి ఏడికి పోయి అంగవాడ ఇస్తారు చెప్పు మరి. నేను రోజు పోయి తెచ్చుకోవాలి. అరే ఇంకా అమ్మొక్కనే నీ దండం పెడితేనే వాంచనే ఊకో. అది కాకుండా ఇంకా మటన్ చికెన్ అడిగి మాదెత్తనే. అంగన్వాడి కోడిగుడ్లే కావాలి. ఓవా నీ బాంచనే మా అవ్వ కాదు, నేను చెప్పిన మాట ఇంటది. మొగని మాట వినవా? మీ అవ్వగారింటికి ఎందుకు వచ్చేదే? చూడు పో. నన్ను గుద్దుతానమేందే? నీ అవ్వని ఇంటికి వెళ్ళిపో. పోయి అంగన్వాడి గుడ్డు కావాలి, నీ ఎవరు అయ్యడానికి పో. నా ఎంబడి పడితే ఏమత్తది? మన ఊళ్ళోనే ఇద్దరాట, వేరే ఊళ్ళు ఇయ్యరాట. నీ అబ్బా ఇగో పని చెయ్యి. ఇంకో చెప్పన్నా, చెప్పే. నువ్వు కడుపు అంటున్నావు కదా, ఇగో ఒక మెత్తిత్త లోపల పెట్టుకో. ఎవరన్నా ఇంట్లో ఎటు పోయినావంటే ప్రెగ్నెంట్ కాగానే డాక్టర్ బెడ్ రెస్ట్ అంటే మా అవ్వగారింటికి పోయినాను. విన్నావా? అంగన్వాడి కాడికి పోయి మంచిగా ఆ మేడం 8 నెలలు అంటే 8 నెలలు అని చెప్పు. ఇంకా నెల టైం ఉంటది కదా, ఇట్ట ఉన్నన్ని గుడ్లు తినచ్చు, ఇట్ట ఉన్నన్ని పాలు తాగచ్చు. అంగన్వాడి అంటున్నావు కదా. ఇంకో బుజ్జి తెలుస్తానైతే మన ఇప్పుడు వలుగుతాయి. జాగ్రత్తగా మెయింటైన్ చేయి. నొప్పులు వచ్చినట్టు బయట దగ్గర పోగానే ఏమంటే కళ్ళు తిరుగుతానే పట్టుకో. అంత కక్క వచ్చినట్టు అయితేనే నా భుజం నొరుపు. నేను కూడా మెల్లంగా నడవ అని చెప్తా. విన్నావా? మేడం గిట్ట డౌట్ వచ్చింది అనుకో, మన ఇజ్జత మానం పోతుంది. వీళ్ళే గుడ్ల కోసం కడపని అబద్ధం చెప్పిరని ముఖం మీద కాండ్రకిచ్చి ఇంకా నయ్యం కండ రాలే కానీ 6 రాక ఆపిన ముంచుతారు. ఇదైతే పక్క. నీ అక్క నాకు అత్తాంది. నేను చెప్పింది అర్థమైంది కానీ ఇంటి పక్క అడిగితే ఇంట్లో పక్కలకు గాళ్ళ చూసేటట్టు పోదామా? పట్టపాగటీలు పోదాం. విన్నావా? పట్టపాగటీలు అయితే వాళ్ళు ఉండరు. అర్థమవుతుందా? చూసేటోళ్ళు ఉన్నారు అనుకో, ఇట్లా లోపలి కాను అలువంగా ఇట్లాను
అది రంగానే ఇట్లాను అర్థమవుతుందా సరే గిస్తుంటి పనులు నాతో చేపిస్తానేమైంది మనకు అంగన్వాడి కోడిగుడ్లు కావాలి. కొన్ని రోజులు ఓపిక పడితే ఆ దేవుడు మనల్ని కథిస్తాడు కదా అప్పుడు నిజంగా ఉండొచ్చు కదా. నాకు ఎప్పుడు కావాలి. ఇప్పుడు మనం పోతాం పోయినాక మేడం ఏమన్నా చెక్ చేస్తుంది ఏంది చూడరు కాదు చూడరు కొత్త చూస్తారు ఎన్ని వెళ్ళండి ఇన్ని రోజులు ఎటు పోయినామంటే అవి 8 ఇప్పుడు ఫస్ట్ క్వాన్ నుంచి ఉంటాయి కదా గుడ్లు అవన్నీ ఇస్తారా లేకపోతే అవి పోయినట్టేనా ఈ మందం మనం అంతేనా ఎందుకో కొడతామే. ఆయన గుడ్లు ఇచ్చిరని సంబరంగా ఎగిరేవు మెత్త బయట పడ్డది అనుకో మన నువ్వు మెత్త కదా అంటారు అర్థమైతుందా. సరే ఆ? ఈ అబ్బాయి. వీటికైతే ఏం లేదు సరే కానీ మెత్తదే పోయే. నేనే తెచ్చి పెట్టానే పోయి పెట్టుకోపా. ఈ అబ్బా ఆ మెత్త పెట్టుకొని ఎట్లా నడుచుడే నడవత్తదా? నువ్వు ఒకసారి నడువు నేను చెప్తా. నువ్వు ప్రెగ్నెంట్ ఉత్త మనిషి కాదే గట్ల కాదు మరి నడిచి మెత్త వేడి తుబ్బత్తది కదా నీ అక్క నాకు నిజంగానే కడప వచ్చినట్టు ఇచ్చింది. ఎన్నెళ్ళే జోకు ఇంకో గిట్ల పట్టుకొని ఇంకా అమ్మా అయ్యా మనకు అమ్మ అయ్యా నేను ఏమన్నా రికార్డ్ చేసి పెట్టానా గుద్దుతే పని తిరగాలి మధ్య చూడు ఇంకా అబ్బా ఇంకో ఎవరన్నది ఇంకా అబ్బా అయ్యా అన్నారు అనుకో ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే నేను ఇట్లా అర్థం వస్తా వాళ్ళు పోగానే అమ్మా ఇంకో అమ్మా మేడం దగ్గరికి పోగానే రాండి కూర్చోండి అని అంటది పేరు రాసుకుంటా కూర్చునేటప్పుడు ఆయన సప్పనికి ఇట్లా కూర్చొని లేచేవు ఇంకో ఆడ కూర్చోస్తా కూర్చేయంగానే ఇంకో నేను ఉంటా కదా పక్కకు నేను పక్కకు ఉంటా కదా ఇంకో నన్ను ఇట్లా పట్టుకొని ఇంకో కాదే ఆ నవ్యం మంచిగానే నడిచింది కదనే. ఆమెకు నిజంగా ఉన్నదే నేను ఉత్తుత ముచ్చట్నే నేను చెప్పేది నేను చెప్పింది చేయరాలే. సరే ఆమె కడుపుతోటి ఉన్నా కూడా కట్టం చేస్తుంది. నువ్వు 3 నెలలకే ఇంట్లో బెడ్ల పడినాక నీకు ఏడనడు వస్తుంది. ఇవాళ రేపు 9 నెలలు రేపు పిల్లని కంటే కూడా పత్తులలో పోయి పనులు చేసుకొని వస్తారు. ఇప్పుడు ఏం లేదు బెడ్ రెస్ట్ అంటారు ఇంట్లో కూర్చుంటారు అర్థమవుతుందా. తెచ్చుకుంటావు దీంతో నా గోసక ఉన్నది నా ఈ బలగ కొట్టేటట్టే ఉన్నది. అబ్బా ఎన్నికట పెద్ద మనుషులు రేపు డెలివరీ అవుతుంది అనగా కూడా మంచిగా గడ్డపార పట్టి బొడ్లు తవ్వేది మట్టి తవ్వేది. నీ అవ్వ ఎన్నికటి తిండి లేనే లేదు. ఇప్పుడు కథ ప్రెగ్నెంట్ అని తెలియగానే బెడ్ రెస్ట్ అనగా 9 నెలలు బయట కూడా వస్తలేరు. ఈ ఆపరేషన్లు కాకపోతే ఏమైతాయి నీ అవ్వ. అప్పుడు ఇంట్లోనే పెద్దోళ్ళు తాతలు ముత్తాతలు ఇంట్లోనే ప్రసిద్ధ చేసేదట. నీ అవ్వ మా అమ్మమ్మ మా పాపమ్మ చెప్తాంటే నాకు మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కరు 8 మంది 9 మంది 12 మంది నాయనో. అబ్బా కడుపు అయితే గిట్లుంటుందా? ఏనా కడుపే నీట కడుపే ఇజ్జత్ మానం పోతుంది. కడుపు గట్టి ఎగురకే ఎవరు దూరం ముందు పోదాపా అంగన్వాడికి. ఇంకో ఆ మేడం తోటి జాగ్రత్తగా మాట్లాడు. సరే అన్ని పిలిస్తే ఇక్కడ ఎగిరినట్టు మేడం గుడ్లు నీ ఇంటికి పోయి తింటాను అనుకో ఆయనతో జారి కింద పడ్డా అనుకో తక్కువ ఉంటది. నేనేం మాట్లాడా నువ్వే మాట్లాడ. మెల్లంగా ఎట్లా గిట్లా ఇప్పుడే చూపిస్తా మెల్లంగా గిటనేనా అమ్మా నీకు అయితే తెలుస్తుంది కానీ కాకపోయే వరకు పీస అవుతానబ్బా. మెల్లగానే గిట్లనే నా నడుచుడు అవ్వ పోసాక చూస్తాను అయితే నువ్వెట్పోతావు పోరాదు మంచి బయట ఇటు పోతాను రాటు పోతాను మూసుకున్నా చిక్కు చిక్కు బండి అగో మేడం పోతారా? పోతున్నా టైం అయింది కదా బంద్ చేసి పోతున్నా. ఇగో మా భార్య పేరు రాసుకోరా. ఎప్పుడైంది ప్రెగ్నెంట్? ఎన్ని రోజులు ఎటుపోయింది? మా అమ్మగారి ఇంటికైనా 8 నెలలు అవుతుంది. 8 నెలల 15 రోజులు. అవునా? ఎప్పుడు కనవలేదు రండి. ఇక రెస్ట్ అన్నారు పోయినా అయ్యా నేను కూర్చోవద్దా? కూర్చోండి.
ఈ కూర్చున్నాడు కంటే నిలబడి బుజ్జి. అయ్యో అంత ఇబ్బంది ఎందుకు పడతాను? ఎన్ని నెలలు అయింది ఇప్పుడు? 8 నెలల 15 రోజులు. మరి ఇన్ని రోజులు కనబడలేరు. వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది డాక్టర్ బెడ్ రెస్ట్ అంటే. అయితే కానీ పేరు రాసుకోరి. అక్కడ అంగన్వాడీలో రాయించుకున్నారా మరి? రాసుకోవాలి ఇక్కడనే ఆహా. పేరు రాసుకోరి. ఏం కాదు అయ్యో పేరు చెప్పండి. నంగునూరి ఉమ్. సుశీల. మీ పేరు? నంగునూరి ఉమ్. శంకర్. ఎన్ని నెలలు? 8 నెలలు అయినా 15 రోజుల 13 రోజుల 15. ఆడ గుడ్లు తీసుకోవాలి రాయించుకోవాలి మొత్తమే. మొత్తానికి రాసుకోవాలి మేడం. ఫస్ట్ నుంచి ఇస్తారా? చూసి ఇస్తారు ఆగు. చెక్ చేస్తా నేను. సరే మేడం. చెక్ చేసి చూసి ఇస్తా గుడ్లు. రోజుకి ఎన్ని గుడ్లు ఇస్తారు? చెప్తాను ఫస్ట్ చెక్ చేయాలి. సరే చెక్ చేసి తీసుకోపోండి. ఇస్తా. ఏ గీడ లేదమ్మా పర్సనల్ గా చెక్ చేయాలి. రండి. మెల్లగా మేడం. రెస్ట్ తీసుకోమన్నారు. మీరు ఇక్కడే ఉండండి. అబ్బా నువ్వు రా. అద్దు పో రావద్దు నేను. ఇటు వెళ్దాం. మేడం చెక్ చేస్తా అనగానే నా గుండెలన్నీ జారినాయి. ఇప్పుడు ఎట్లా? అద్దే అద్దే అంటే గుడ్లు గుడ్లు అన్నది. గుడ్లతో అద్దే నా గుండె జారుతాంది. ఈ గుడ్లు గుడ్లు అని నన్ను పొద్దుచ్చేటట్టే ఉన్నది కానీ ఏమైతుంది? ఆయన ఆమె డాక్టరా ఇంత గిట్ట అంటది కావచ్చా? అంతే. అక్క లోపలికి అదే బయట పట్టిన అనుకో షెంగో బిల్ల దొరుకుతానైతే పట్టుకొని పోతా అంతే. అక్క లోపల ఏం జరుగుతుందేమో. ఆయన ఏమో డాక్టర్ కంటే ఎక్కువ చెకప్ చేస్తానేమి. అద్దే అద్దే అంటున్నది. ఏదో కట్టుకుంటారు అత్త నాకు అత్త ఇదేనా మీ కడుపు? మేడం నాకేం తెలియదు. దానం పెట్టా రమేష్ గారిని పెట్టినాము. ప్రెగ్నెంట్ అయితే మీరు గుడ్లు ఇచ్చిరట కదా, నేను కూడా గుడ్లు పట్టుకుంటానికి వేషం వేసింది. కాదు గుడ్ల కోసం గిన్నె డ్రామాలా? అద్దు మేడం తప్పైంది మేడం. గుడ్ల కోసం గిన్నె డ్రామాలు చేస్తారా? అంగన్వాడీ అంటే ఏమనుకుంటారు? తప్పైంది మేడం. డ్రామాలు చేస్తారా? చేసి అనుకో మీ మీద కేసు పెడతా నేను. అద్దు మేడం మేడం. మీ భార్యకు ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.